మార్నింగ్ కాన్ఫరెన్స్‌కై చేరువచ్చిన పరిశుద్ధులందరికీ పేరు పేరున ప్రేమవందనాలు. ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభిద్దాం. నల్లమారు నుంచి ఎర్రపురెడ్డన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయా దాక్షిణ్య పూర్ణ కృపా కనికరములు కలిగిన మా గొప్ప తండ్రి, కరుణ వాత్సల్యత కలిగిన గొప్ప దేవుడా, వందనాలు తండ్రి. మరి మరొక నూతన దినం మాకు ఇవిగా ఇచ్చారు. ఉదయకాలమునే సజీవులుగా నిలిపి దేవా ప్రభా, మీ సన్నిధిలో ఈ విధంగా నేను మరి ఆయా ప్రాంతాల నుంచి మేము జూమ్ కార్యక్రమం ద్వారా కలుసుకొని మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. దినం ప్రభువా తండ్రి, మరి మీ సన్నిధి కొరకై వేచి ఉండగా తండ్రి, మాతో మాట్లాడి మాలోని తండ్రి లోటుపాట్లను సరిచేసి తండ్రి నాయన మమ్మల్ని బలపరచమని మీరు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ముందున్న సమయాన్ని మీ దయగల చేతులకు అప్పగిస్తుండగా మీరే చక్కగా నడిపించి ఎలాంటి ఇబ్బంది ఆటంకం లేకుండా సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రార్థన చేసిన ఎర్రపురెడ్డన్న వందనాలనా. పాట విందాం. బద్వేల్ నుంచి శీలం ప్రవీణ్ కుమార్ అన్న పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. వందనాలనా, పాడన్నా. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, మారణ హోమాల గురించి ఒక పాట పాడాలని ఆశ కలిగి పాడుతున్నాను. ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం, ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం, ఉపకారం చేస్తే అది ప్రలోభమా, నీతిని చాటిస్తే మత ప్రచారమా, నిష్కారణ దేశమా ఈ హింస న్యాయమా, ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం, ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం, మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, ఆలయాలు నేలమట్టమవుతున్నాయి, మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, ఆలయాలు నేలమట్టమవుతున్నాయి, దైవ మహిమ నివసించే ప్రార్థనా స్థలం, మంచి నడత కలిగించే ధన్య ప్రాంగణం, ఏం తప్పు చేసిందని విధ్వంసం సృష్టించుట సాంప్రదాయమా, ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం, సువార్తికుల కొట్టి నిందలేస్తున్నారు, మిషనరీల తగలబెట్ట చూస్తున్నారు, సువార్తికుల కొట్టి నిందలేస్తున్నారు, మిషనరీల తగలబెట్ట చూస్తున్నారు, ప్రేమ మార్గమును చూపే క్రీస్తు సాక్షులు, సేవకు అంకితమైన త్యాగమూర్తులు, ఏం తప్పు చేశారని ద్రోహులుగా చిత్రించుట మానవత్వమా,
ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం, బైబిల్లు చింపివేయబడుతున్నాయి, గ్రంథాలు కాలి బూడిదవుతున్నాయి, బైబిల్లు చింపివేయబడుతున్నాయి, గ్రంథాలు కాలి బూడిదవుతున్నాయి. దుర్మార్గత మాన్పించే గొప్ప పుస్తకం, సత్యాన్ని బోధించే దివ్య శాసనం, ఏం తప్పు చేసి ఎన్నాళ్ళి దారుణ ఘోరం. చక్కని పాట పాడి ప్రభుని మహింపరిచిన ప్రవీణ్ అన్నకు వందనాలనా. వందనాల. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. లేవి రాజు నా వందనాలు. వందనాలనా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన గొప్ప నామమును బట్టి మీ వందనములు, కృతజ్ఞతాస్థితులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త, మీ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధి భాగ్యం ఇచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి, మీ నామమును గొప్ప చేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును, సమయమును, ధన్యతను బట్టి మీ వందనములు. మీ వాక్యములో బలపడుతూ మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచే వారు ఉండినట్లుగా మీకు చూపించండి. ముందున్న కార్యంలో మీ సహాయాన్ని కోరుతూ త్వరలో రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన లేవిరాజు వందనాలనా. వందనాలు. 4610వ రోజును దేవుడు మనకి ఈవిగా ఇచ్చారు. ఈ దినం లోకమంతా స్వాతంత్ర దినోత్సవం మరి జరుపుతున్నారు. పాపం నుంచి మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన, పాపం నుంచి విడిపించిన, విడుదలనిచ్చిన ప్రభువుని స్తుతిద్దాం. జోయల్ అబ్రహాం అన్న పెద్దలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అలాగే కేజే రూపస్ కుమార్ అన్న దాన్ని తెలుగులోనికి తర్జుమా చేస్తారు. పెద్దలు అబ్రహాం అన్న వందనాలనా. వందనాలు. ఓకే అండి. Good morning to all and warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడు త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి నామములో మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. God has been so gracious and he has added one more day in our life. We give all glory to God. దేవునికి సమస్త విధమైనటువంటి మహిమ ఘనత చెల్లిస్తున్నానని చేతనంటే దేవుడు మనకు జీవితాల్లో తన కృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. Thank you for all your continued prayer, 3 weeks of ministry in Hyderabad and other places, and also 1 week ministry in Chennai, and I could be able to come back again, back to Sharjah to start my secular work also. So God has been so good to us as a family. We thank and praise God for your prayers. మీ అందరి నిరాటంకంగా మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నింటిని బట్టి నేను సంతోషిస్తున్నాను. 3 వారాలు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్కడ పరిచర్యను బట్టి, అలాగే 1 వారం రోజులు చెన్నైలో జరిగినటువంటి పరిచర్య, తిరిగి క్షేమంగా ప్రభు మమ్మల్ని షార్జాకు తీసుకుని వచ్చి మా యొక్క కుటుంబ జీవితంలో నా యొక్క జాబ్ విషయంలో కూడా ప్రభు చూపిస్తున్న కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. Continue to pray for us so that here also as we continue in all the local assembly and other ministries here also. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు యొక్క పరిచర్యలో స్థానిక సంఘాలలో షార్జాలో కూడా మేము చేయటానికి మీరందరూ కూడా క్రమంగా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. By the grace of God and in the will of God, we have continued our study on the glory of God.
ప్రభు యొక్క చిత్తమును బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. Almost 5 to 7 sessions we have gone through glory of God in relation to the faith. గత 6, 7 వారాలుగా మనము దేవుని యొక్క మహిమ, తర్వాత విశ్వాసానికి, నిజమైనటువంటి క్రీస్తునందున్నటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి ఆ పోలికను గురించి మనము ధ్యానిస్తూ వచ్చాము. The faith in relation to an individual believer, the faith in relation to the altar where it becomes an experiential faith. సో వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం ఉండవలసినటువంటి విశ్వాసాన్ని గురించి, అదే విధంగా మన యొక్క బలిపీఠాల యొద్ద మన యొక్క ప్రార్థనా జీవితము, కుటుంబ బలిపీఠాలు ఏ విధంగా ఉండాలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. Now we are going to start by the grace of God and the will of God. We're going to continue the study of the main theme is the glory of God and the church of God. ప్రధాన అంశము దేవుని యొక్క మహిమను గురించి అయినప్పటికీ మనము ఇప్పటి నుంచి కూడా మన యొక్క స్థానిక సంఘాలలో దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క ధ్యానాల్ని మనము ఈ యొక్క వారం నుంచి కొనసాగించబోతున్నాం. Definitely, it's one of the primary themes of the New Testament, the church of God. ఎంచేతనంటే దేవుని యొక్క సంఘము అనేది కొత్త నిబంధనలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. Why do we need to study this? ఎందుచేత మనము ఈ యొక్క స్థానిక సంఘము దేవుని యొక్క మహిమను గురించినటువంటి ధ్యానాన్ని మనము ధ్యానించాలి. Because the very question must come to our mind. Am I building the body of Christ, the local church, or am I happy about the gathering only? ఎంచేత మనం ధ్యానించవలసి వస్తుందంటే, మన యొక్క స్థానిక సంఘాలలో మనం నిజంగా దేవుని యొక్క ఆ యొక్క దేవుని శరీరమైనటువంటి సంఘాన్ని మనము కడుతున్నామా, లేదా కేవలము మనకున్నటువంటి సంఖ్యను బట్టి మాత్రమే ఆనందిస్తున్నామా? That is one of the things even Apostle Paul, Apostle Peter, and Apostle James, they had in their forefront of their ministry. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు, అలాగే యాకోబులు కూడా వారు ముందుంచబడినటువంటి పరిచర్యను గురించి ప్రస్తావిస్తూ దేవుని యొక్క సంఘాన్ని గురించినటువంటి ఆ యొక్క బోధలు, పత్రికలు వారు రాశారు. Is the glory of God displayed in the body of Christ? నిజంగా ఆ దేవుని శరీరమైనటువంటి, క్రీస్తు శరీరమైనటువంటి దేవుని సంఘములో దేవుడు మహిమపరచబడుతున్నాడా? We are going to examine the scripture in the New Testament from the Corinthians possibly up to the book of Timothy. We're going to examine every book one by one to see, is the glory of God, or how can the glory of God be revealed through the body of Christ? క్రీస్తు యొక్క శరీరమైనటువంటి సంఘములో నిజంగా దేవుడు మహిమపరచబడుతున్నాడు అనేటువంటి అంశాన్ని గురించి మనము పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదలుకొని తిమోతి పత్రిక వరకు ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. Let's read one verse where you could see a few important observations we are going to do. 1 Corinthians chapter 6 verse 20. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం నుంచి అందులో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి చదువుకొని మన యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. So you could come across the word called body. We're going to study that word carefully and see what the Holy Spirit is looking forward towards as we study these terminologies. ఈ యొక్క పదజాలాన్ని మనము గమనించినప్పుడు పై వచనాల్లో కూడా క్రీస్తు యొక్క శరీరము, దేవుని యొక్క శరీరం అనేటువంటి మాటలు మనకు ఇక్కడ పైన కనపడతాయి. If you notice here, it's telling that verse 17, he that is joined unto the Lord is one spirit. 17వ వచనంలో అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మ అయ్యున్నాడు అనేటువంటి మాట. Verse 19, 19వ వచనం, know ye not that your body, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. Correct. So know ye not that your body is the temple of the Holy Ghost, which is in you, which you have of God,
you are not your own. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మీ యొక్క దేహము మీ యొక్క దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అది దేవునికి ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. And the Apostle Paul, the writer, is reminding the believers in Corinthians how careful they have to be with the sanctity of their body because it is purchased with a price. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రత్యేకించి మన యొక్క దేహాల గురించి, దేహాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలో వాటిని గురించినటువంటి చక్కటి మాటలు ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. You know how he started? Look at verse 9 of chapter 6. ఇది 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. Correct. Know ye not that the unrighteous shall not inherit the kingdom of God? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. So if you notice very carefully, every book, if you notice carefully, he speaks about something, these writers speak about something which does not give glory to God, but focusing on what brings glory to God is what is going to be building the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడంలో దేవుడు నిజంగా మహిమపరచబడుతున్నాడా? ఏ విషయాల్లో దేవుడు మహిమపరచబడుతున్నాడు అనేటువంటి అంశాలను గ్రంథకర్తలు చాలా చక్కగా రాయడం జరిగింది. So in this verse, the body, it is a metaphor which is used there, talking about every believer, born again believer. కాబట్టి ఇక్కడ క్రీస్తు శరీరం అనేటువంటి మాట ఒక సాదృశ్యంగా రాస్తూ ప్రతి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని ఆలయమై ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. As we are going to study this, it is good that we look into other scriptures before we go into the study of the Corinthian church. కొరింథీ యొక్క సంఘాన్ని గురించినటువంటి ఆ యొక్క వివరాల్లోనికి వెళ్ళక మునుపు మనం కొన్ని వచనాలను ధ్యానించుకొని మనకు ముందు కొనసాగుదాం. Book of Acts, the book of Acts. అపోస్తలుల కార్యములు. When we look into the book of Acts, it's a very, very fundamental book for us to understand chapter 2, verse 40. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇది మనకు సంఘానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను గురించి ప్రస్తావించినటువంటి మాట. 42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక నుండిరి. 41. 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. Two phrases are very important in this particular passage. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగంలో 2 అంశాలు చాలా ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి. Verse 37. 37వ వచనంలో మనం చూచినప్పుడు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. The first thing which should happen even before baptism is born again, that is salvation. కాబట్టి బాప్తిస్మము పొందక మునుపే ఒక జీవితంలో జరగవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ అనేది జరగవలసి ఉంది. Notice verse 37. When they heard this, they were pricked in their heart. జాగ్రత్తగా మనం చూసినప్పుడు వారు ఆ యొక్క పేతురు చెప్పినటువంటి మాటలు వారు విన్నప్పుడు వారి యొక్క హృదయాల్లో నొచ్చుకున్నారు, లేదా వారి హృదయాల్లో పొడవబడ్డారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Pricking in the heart is mandatory. కాబట్టి హృదయము నొచ్చుకోవటం లేదా పొడవబడ్డం అనేది అది తప్పనిసరిగా జరగవలసినటువంటి కార్యం. Because conviction leads to conversion. Without that, it is only fake. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆ యొక్క ఒప్పుకోలు ఉంటే తప్ప అది మనము మారు మనసు పొందలేము. కాబట్టి అది అందరికీ కూడా తప్పనిసరి అయినటువంటిది. Notice carefully here, there are so many important foundational truths mentioned here. సో ఇక్కడ మనం చూసినప్పుడు చాలా ప్రాథమికమైనటువంటి మూలమైనటువంటి అంశాలన్నీ కూడా రాయబడ్డాయి. Notice that first one is when the heart is pricked, that is, when they say heart is pricked, it talks about the conscience. When the conscience is pricked,
actually there is transformation taking place inside the conscience. కాబట్టి ఒక హృదయం నొచ్చుకున్నప్పుడు లేదా మనస్సాక్షి నొప్పింపబడినప్పుడు అప్పుడు వారి యొక్క జీవితాల్లో ఒక మార్పు లేదా రూపాంతర అనుభవంలోనికి వెళ్ళగలుగుతాడు. So when there is transformation, which means transformation not outside, inside, internally, which means conviction leads to conversion. కాబట్టి బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క మార్పు రూపాంతర అనుభవం కాదు కానీ హృదయంలో ఎప్పుడైతే ఒప్పింపబడతాడో అప్పుడు మాత్రమే తను మారు మనసు పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 38th verse talks about you shall receive the gift of the Holy Ghost. 38వ వచనంలో మనం చూసినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనేటువంటి మాట. So in other words, this is talking about the baptism of the Spirit. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం పొందుతారు అని పేతురు చెప్తున్నటువంటి మాట. There's no need for waiting for it. It is automatic. It is done on the same time where your spirit is in line with the Spirit of God. ఎప్పుడైతే మన ఆత్మ దేవుని యొక్క ఆత్మతో కలిసిపోతుందో అప్పుడు మనము దానికంతట గదిగే మనం పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసంలో మనం పొందుతాం. దానికోసం మనము వేచి ఉన్న అవసరం లేదు. So Ephesians chapter 1 makes it very clear about the steps which we have seen this verse where clearly it talks about sealing of the Holy Ghost. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక గమనించినప్పుడు అక్కడ మనము మునుపు చదువుకున్నటువంటి విధంగా మీరు క్రీస్తు దినము విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి అనేటువంటి మాట మనం చూడగలం. So the primary thing is when a person is born again, immediately you're sealed by the Holy Ghost. In other words, you're baptized in the Spirit of God. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడో లేదా తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందగలుగుతాడో అప్పుడు పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందినట్లే. If you notice very carefully, Matthew's Gospel chapter 3 verse 11 talks about it clearly. మత్తయి సువార్త 3వ అధ్యాయం Matthew chapter 3 verse 11. 11వ వచనం ఒకసారి చూసినప్పుడు అది చాలా స్పష్టంగా అక్కడ రాయబడినటువంటి మాట. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. So there are two types of baptism mentioned here. ఇక్కడ రెండు విధములైనటువంటి బాప్తిస్మాల గురించి వ్రాయబడి ఉంది. Baptism for the saint and baptism for the sinner, which refers to the lake of fire. మొట్టమొదటి బాప్తిస్మము ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి పాప క్షమాపణ నిమిత్తము. రెండవది ఒక బాప్తిస్మము అగ్నితో ఉన్నప్పుడు అగ్ని నరకానికి వెళ్ళే శిక్షణ గురించినటువంటి బాప్తిస్మాన్ని చూస్తున్నాం. He shall baptize you with the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చును. And the next one, fire, refers to verse 12. తర్వాత 12వ వచనంలో మనం చూసినప్పుడు ఆ యొక్క అగ్ని చేత బాప్తిసం అన్నప్పుడు ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. So that is about judgment. అది తీర్పుకు సాదృశ్యంగా మనకి కనపడుతుంది. So a saint's baptism and a sinner's baptism also there. కాబట్టి పరిశుద్ధుల కొరకైనటువంటి బాప్తిస్మము అలాగే పాపుల కొరకైనటువంటి బాప్తిస్మము రెండు రాయబడ్డాయి. This is primary for us to understand. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇది చాలా ప్రాథమికమైనటువంటి అంశంగా కనబడుతుంది. Let's come to Acts chapter 2 verse 41 now. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు Then they were gladly received his word, were baptized. 41వ వచనము వర్స్ 2:41. కాబట్టి 41 కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. So 3000 were added, refers to the water baptism, that is the local church. కాబట్టి ఇక్కడ 3000 మంది సంఘములో చేర్చబడినటువంటి అంశము వారు నీటిలో బాప్తిస్మం పొందినటువంటి అనుభవం ద్వారా. So the two things is very important. One is the invisible church and one is the visible church. కాబట్టి రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి మనకి. ఒకటి మనకు కనపడేటువంటి సంఘము, కనబడనటువంటి సంఘము. So there are three important things in the context of the word called body. కాబట్టి క్రీస్తు శరీరము అనే ఆ అంశానికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం.
One is the invisible church, which is the universal church. It is the only church which is the blood-bought ones, absolutely pure, genuinely convicted and converted believers, saints of God. కాబట్టి మనకు కనబడనటువంటి సార్వత్రిక సంఘాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి చేర్చబడ్డారో వారందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది మనకు కనబడినటువంటి సార్వత్రిక సంఘముగా కనబడుతున్నారు. Then we also looked into Acts chapter 2 verse 40-41, which refers to the local church, which is the visible church, that is after water baptism. మనము రెండవ అధ్యాయం అపోస్తలుల కార్యము 41-42 వచనాల్లో చదివిన విధంగా మనకు అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క సందర్భము స్థానిక సంఘమును గురించి, అలాగే వారు నీటి బాప్తిస్మం ద్వారా ఏ విధంగా సంఘములో చేర్చబడ్డారో ఆ విషయాన్ని మనం చదువుకున్నాం. There are other 3 areas which talks about churches of God. తర్వాత క్రీస్తునటువంటి సంఘములు అనేటువంటి మాట కూడా రాయబడి ఉంది. If you see 1 Corinthians chapter 11 verse 16, it talks about churches of God. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో క్రీస్తు సంఘములు అనేటువంటి మాట మనం గమనిస్తాం. You can see that it's given in plural form. బహువచనంలో అది రాయబడి ఉంది. 1 Corinthians chapter 11 బ్రదర్. 11 verse 16. 11వ అధ్యాయం ఎవడైనను కలహప్రియుడుగా కనబడని ఎడల మాలోనైనను దేవుని సంఘములలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. So it talks about churches of God. దేవుని సంఘములు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. If you see Romans 16 verse 16, it talks about churches of Christ. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములు మీకు వందనములు తెలియజేసినటువంటి మాట మనం చూస్తాం. That talks about the redemption, the redeemed church. అనగా ఆ యొక్క సంఘములు క్రీస్తు చేత విమోచింపబడినటువంటి సంఘాలుగా మనము దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. When you go to 1 Corinthians 14 verse 34, it talks about the churches of saints. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట క్రీస్తు సంఘములు, తర్వాత పరిశుద్ధముగా ఉన్నటువంటి క్రీస్తు సంఘములు అనేటువంటి మాటను మనం అక్కడ చదవగలుగుతాం. So the churches of saints, which refers to the nature of the church. పరిశుద్ధుల సంఘములు అనేటువంటి మాట ఆ సంఘముకున్నటువంటి ఆ యొక్క ప్రవర్తన, సంఘముకున్నటువంటి విధానాన్ని మనకు సూచిస్తుంది. Then there is also a very interesting part, Romans chapter 16 verse 4, which talks about the churches of Gentiles. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినప్పుడు అన్యజనుల సంఘము అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చదువుతాం. That's again referring to the chosen. అది కూడా ఎవరైతే పిలువబడ్డారో లేదా ఏర్పరచబడ్డారో వారిని గురించి రాయబడినటువంటి మాట. Our focus for today is about the word called body. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించబోయేటువంటి ప్రధాన అంశము క్రీస్తు యొక్క శరీరము. As for that study, we are moving to the book of Corinthians. ఈ యొక్క ధ్యానం కోసమే మనము కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాం. 1 Corinthians chapter 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. We're going to examine the passage from 12 to 31 with the limited time. As the time leads, we will be looking into and dividing the word. కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకొని మనము ధ్యానిస్తున్నాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. ఏలాగు శరీరము 12. ఓకే, 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. Now notice very carefully, in this passage we have to be very clear when we are reading the phrases which is used here refers to which body and why Apostle Paul teaches it very clearly here. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి విషయం, ఎందుచేత అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు అనేటువంటి ఆ యొక్క పదాలు మనం చూసినప్పుడు అనేక అవయవములను గురించి మాట్లాడుతున్నాడు, ఒక శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ఆ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. Notice that, as brother has already said, one body. ఒక్క శరీరమై ఉన్నది అనేటువంటి మాట.
ప్రస్తావించాడు. 13, one spirit. S is capital in the English Bible, which refers to the Holy Spirit. కాబట్టి 13వ వచనంలో మనం చూసినప్పుడు తెలుగు బైబిల్‌లో కూడా బోల్డ్‌గా రాసింది. ఒక్క ఆత్మయందే ఒక్క ఆత్మను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So here you can see a phrase called baptized into one body. మనము ఇక్కడ గమనించవలసినటువంటి ఒక అంశం ఏంటంటే ఆత్మయందు బాప్తిస్మము పొందితిమి. Verse 18, if you come, 18కి మనం వచ్చినప్పుడు God set the members, every one of them, in the body. దేవుడు అవయవంలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So notice very carefully, you have to make a difference between this word body, maybe in English or in Tamil and Telugu and Malayalam, all it looks like body, but in Greek, this is different words. మన యొక్క తెలుగు, తమిళ బైబిల్ పరిశుద్ధ గ్రంథాలన్నిటిలో కూడా శరీరము అని వ్రాయబడి ఉంది. కానీ దానికోసమై గ్రీకు ఇంకొక పదాన్ని ఉపయోగించింది గ్రీకు ఒక భాషలో. There are two things. One is called the mystical body. Another one is called the metaphorical body, which talks about the head and the body, that are all used as metaphors. ఈ యొక్క శరీరాన్ని గురించి వ్రాయబడినప్పుడు శరీరానికి ఉన్నటువంటి 2 లక్షణాలని గురించి ప్రస్తావించబడింది ఇక్కడ. So here you can see the first one is about spirit baptism, verse 13. 13వ వచనంలో పరిశుద్ధాత్మలో మనము బాప్తిస్మం పొందామనేటువంటి మాటను పౌలు ప్రస్తావించాడు. You see very clearly he's talking about past tense. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అది భూతకాలంలో రాసినటువంటి మాటగా మనం చూస్తాం. మనమందరము ఒక ఆత్మను పానము చేసితిమి. Very good. One spirit are we baptized into one body. మనం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి అని జరిగిపోయినటువంటి మాటగా ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. Another way to prove it, how it is so clear, this refers to the invisible church, that is the universal church, that is the born again believers church. How do we know that? మనము ఇది కేవలం ఇది మనకు కనబడినటువంటి సార్వత్రిక సంఘానికి ఏ విధంగా దీన్ని సాదృశ్యంగా కనపడుతుంది అనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి పౌలు చెప్పినటువంటి మాటను బట్టి ఇంకొంచెం మనం అర్థం చేసుకోగలం. Notice carefully, Jews, Gentiles, bond or free, have all been made to drink into one spirit. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు గ్రీకు దేశస్థులు అలాగే యూదులు అందరూ కూడా వారు అందరూ కూడాను ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిరి అని వారిని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. So notice carefully. So here they are talking about a church which is without blemish. A born again believers of saints of God from the world is irrespective of any community, whether Jews or Gentiles or free or bond. కాబట్టి పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నటువంటి మాట ఏంటంటే మనమందరము ఒక శరీరంలోనికి బాప్తిసం పొందాం కాబట్టి గ్రీసు దేశస్థులము లేదా యూదులము మనము ఏ యొక్క మతానికి ఏ యొక్క వర్గానికి చెందిన వారమైనా కూడా మనము ఎలాంటి కల్మషము లేనటువంటి ఒక్క శరీరముగా ఉండవలసినటువంటి అవసరత గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. Holy Spirit's baptizing the believers into Christ body. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందించడం ద్వారా క్రీస్తు శరీరంలోనికి ఆయన చేరుస్తున్నాడు. Which means uniting them to the body of Christ and making him or her spiritually one with other believers. Later on you see that. దీనిని బట్టి మనం చూసినప్పుడు ఎవరైతే ఆత్మ చేత బాప్తిసం తీసుకున్నారో వారినందరినీ యేసు ప్రభు వారు తన యొక్క శరీరంలోనికి చేర్చుకుంటూ తన యొక్క తోటి సహవాసుల యొక్క సహవాసంలోనికి పిలుస్తున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకుంటున్నాం. In other words, it is a spiritual transformation. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక రూపాంతర అనుభవంగా మనం చూడవలసి ఉంది. It happens only once and that is for eternity. ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, అది నిత్యత్వంలో జరగబోతుంది. That is very very important for us to understand this word one spirit. కాబట్టి ఒక్క ఆత్మ అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా తప్పకుండా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. Look at verse 14 now. ఇప్పుడు 14వ వచనం మనం చూసినప్పుడు the body which is not one member but many. శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. Verse 15 talks about the foot, the hand. ఇక్కడ 15వ వచనం మనం చూసినప్పుడు
కాలు గురించి పాదము గురించి వ్రాయబడి ఉంది, చెయ్యి Verse, గురించి వ్రాయబడి ఉంది. verse 16, with the ear, the eye. తర్వాత 16వ వచనంలో కన్నును గురించి అలాగే చెవిని గురించి కూడా రాయబడి ఉంది. So he talks about metaphorical words, which is the parts of the body. కాబట్టి అక్కడ కొన్ని సాదృశ్యంగా పౌలు రాస్తూ అవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి ప్రస్తావిస్తున్నాడు. This is not about the spirit baptism. This is about into the local body, the body of Christ, the local church, the visible church. కాబట్టి ఇక్కడ పౌలు ప్రస్తావించినటువంటి ఈ యొక్క సంఘము మనకు కనబడేటువంటి సంఘము, మన యొక్క స్థానిక సంఘము. ఆ సంఘములో మనము నీటి బాప్తిస్మం ద్వారా మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరంలోనికి మనము పాలిభాగస్తులమయ్యాం. Now notice there are very, very important things to be noted in this particular teaching. ఈ యొక్క బోధ అంతట్లో కూడా మనము చాలా విషయాలు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమైనాం. Verse 18, 18వ వచనము, but now hath God set the members everyone. Did you see that? అక్కడ 18వ వచనంలో దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. Who is setting? God is setting. ఎవరు ఇక్కడ అమరుస్తున్నారు అన్నప్పుడు మనం చూసినప్పుడు దేవుడే తన చిత్త ప్రకారము చేస్తున్నాడు. The verse says it had pleased God. ఆ యొక్క వచనం మనం చూసినప్పుడు అది దేవుని యొక్క చిత్తం అనగా దేవునికి అది ఇష్టకరమైనదిగా కనబడుతుంది. First thing is God set the members. మొట్టమొదటిది ఆ యొక్క వ్యక్తులందరినీ కూడా దేవుడు సంఘం శరీరంలో చేరుస్తున్నాడు. Every one of them in the body. ప్రతి అందరూ కూడా ఆయన యొక్క శరీరంలో పాలిభాగస్తులుగా అవుతున్నారు. It pleased God. అది దేవునికి ఎంతో ప్రీతికరంగా కనపడుతుంది. But verse 20 says, కానీ 21వ వచనం ఏం చెప్తుందంటే, there are many members but yet one body. ఇక్కడ శరీరం యొక్క అవయవములలో చాలా అవయవములు ఉన్నను, శరీరం మాత్రం ఒక్కటే అనేది 20వ వచనం. So notice very carefully, Apostle Paul is making them understand, especially verse chapter 12 from 12 to 31. It's about the local church, importance of the local church, a visible church. ఏదైతే మనకు కనపడుతూ ఉన్నటువంటి స్థానిక సంఘమును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 31 వచనాల వరకు చాలా చక్కగా వివరించాడు. He's talking about many things there. We just with the few aspects, few factors we will examine in this passage. అక్కడ చాలా విషయాలు పౌలు ప్రస్తావించినప్పటికీ కూడా మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే మనము ధ్యానించబోతున్నాము. So from the 18th verse we come to know that man cannot think of setting himself there, but God sets. That means God puts them in the order. కాబట్టి మనం 18వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి తనకు తానుగా ఆ యొక్క శరీరంలో పాలిభాగస్తుడు కాలేడు కాదు, కానీ దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని ఆ యొక్క బాప్తిస్మము ద్వారా రక్షణ ద్వారా ఆయన సంఘములో చేర్చేవాడుగా మనకు కనపడుతున్నాడు. So one more time, let's remind ourselves, number one is born in the family of God, which means regenerated, which means talking about spirit baptism into the invisible body of Christ. కాబట్టి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతామో మనము కనబడనటువంటి ఆ యొక్క సార్వత్రిక సంఘములో కూడా మనము పాలిభాగస్తులమై ఉంటాము. That is without speck, blameless, and that the body of Christ, it is born again believers, talking about the saints of God. కాబట్టి అది పరిశుద్ధులను గురించి వ్రాయబడినటువంటి మాట. వారిలో ఏ ముడతయ్యను మచ్చయ్యను కలంకమైనను ఏది కూడా లేదు. అది సార్వత్రిక సంఘాన్ని గురించి కనబడనటువంటి వాటిని గురించి రాయబడినటువంటి మాటలు. And also in the same passage is talking about the body, which refers to the local church, which is the head, and the body, which is a metaphorical phrase. కాబట్టి స్థానిక సంఘమును గురించి కూడా పౌలు ఒక సాదృశ్య రూపంగా మాట్లాడుతూ సంఘానికి ఎవరు శిరస్సు అయి ఉన్నారు, అవయవాలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నింటిని గురించి కూడా ఇక్కడ వివరిస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలం. And why was this very important in the Corinthian church? ఎందువల్ల కొరింథీ సంఘానికి ఇది ఇంత ప్రాముఖ్యమైనదిగా పౌలు ప్రస్తావించడం జరిగింది? So 2 sessions we are going to see this, and the next session also all about the Corinthian church, how glory was not revealed in the body of Christ. మనము ఈ యొక్క దినమున తర్వాత వచ్చే వారంలో కూడా
ఎందుచేత కొరింథీ సంఘానికి మాత్రమే ప్రత్యేకించి ఈ యొక్క విషయాలు రాయబడ్డాయి అనగా మనం ఆలోచించినప్పుడు, కొరింథీ యొక్క స్థానిక సంఘములో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడని కారణం చేత పౌలు ప్రత్యేకించి వారికి ఈ విషయాలు రాసినట్టుగా మనం చూస్తాం. He writes here very clearly, the glory of God is displayed when the church lives in the spirit created unity. ఎప్పుడైతే ఆత్మ కలిగించినటువంటి ఐక్యతను కాపాడుకుంటామో అప్పుడు మాత్రమే దేవునికి మహిమ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని పౌలు నొక్కి ఒకానిచ్చినట్టుగా మనం ఇక చదవగలం. Verse 20 is talking about many members, yet but one body, talking about unity. కాబట్టి ఐక్యత గురించి మాట్లాడుతూ 20వ వచనంలో అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే అనేటువంటి మాట. Verse 27, you are the body of Christ and the members in particular. 27వ వచనం వచ్చినప్పుడు మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములు ఉన్నారు అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. Verse 28 talks about something very interesting now. కానీ 28వ వచనం చాలా ప్రత్యేకమైనది గాను ఆసక్తికరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు పౌలు చేసినట్టుగా మనం ఇక్కడ పౌలు ప్రస్తావించిన రీతిని మనం చూస్తున్నాం. Here he is talking about the distribution of the gifts. ఇక్కడ పౌలు కృపావరాల గురించి రాసినటువంటి మాటలన్నీ కూడా 28వ వచనంలో మనం చదవగలం. So unity on one side, diversity on other side. ఒకవైపు ఐక్యత కలిగి అనేటువంటి మాట ఉపయోగిస్తూనే కృపావరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భిన్నమైనటువంటి వాటిని గురించి కూడా పౌలు ప్రస్తావించాడు. So I'm going to quickly give you some important words, very important in this passage, important words. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాను. Verse 12 and 13 talks about the word called soma. Soma means body. ఇక్కడ గ్రీకు పదమైనటువంటి సోమా అనేటువంటి మాట వ్రాయబడింది, అనగా క్రీస్తు యొక్క శరీరము. Which means, what is it talking about? Unity in Christ. అనగా ఈ శరీరం అన్నప్పుడు క్రీస్తులో ఒకే ఐక్యత కలిగి ఉండటం. Which body? This is talking about spiritual baptism in the body of that is the universal church. ఈయన దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడంటే రక్షించబడి పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం పొందినటువంటి మనకు కనబడినటువంటి సార్వత్రిక సంఘాన్ని గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. From 14 to 17 is talking about one member but many. తర్వాత 14వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా ఆయన మాట్లాడుతూ అవయవాలు చాలా ఉన్నాయి కానీ శరీరం మాత్రం ఒక్కటే అనేటువంటి మాటను స్పష్టం చేశాడు. So the second Greek word is talking here is melos, which means member. తర్వాత మెలోస్ అనేటువంటి గ్రీకు పదాల నుంచి అనగా ఆ యొక్క అవయవములు ఏ విధంగా ఉంటున్నాయో అలాగే వ్యక్తులను కూడా క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి పాలిభాగస్తులను సూచించేదిగా మనకు కనబడుతుంది. So individual part of the body, but every part plays a role. కాబట్టి అవయవములు అనేకమైనటువంటిగా ఉన్నప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి స్థానాలు వాటిని బట్టి కానీ అవన్నీ కూడా ఒక శరీరముగా కనబడుతున్నట్టుగా పౌలు ప్రస్తావిస్తున్నాడు. When we come to the 18th verse, 18వ వచనం మనం వచ్చినప్పుడు he's talking about tithemi, which means placed. పీతని అనేటువంటి గ్రీకు పదాన్ని వాడినప్పుడు ఆయన దేవుడు ఏ విధంగా ఎవరిని ఎక్కడ పెట్టాడు, ఆయన తన యొక్క చిత్తానుసారంగా ఎలా ఉంచాడు అనేటువంటి మాట మనం 18వ వచనంలో చదువుతున్నాం. It's a very important thing for us to understand. God set the members. That means number 18, number 20, number 22. God is setting them in order. It is not you and I decide in the body of Christ. కాబట్టి దేవుని యొక్క శరీరమైనటువంటి సంఘములో ఎవరు ఎక్కడ ఉండాలనేది నువ్వు నేను కానీ మనము నిర్ణయించబడేది కాదు, కానీ దేవుడు తానే తన యొక్క చిత్త ప్రకారము ఎవరు ఎక్కడ ఏ అవయవం ఏ పని చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా 18, 19 వచనాల్లో పౌలు చక్కగా ప్రస్తావించాడు. And is writing clearly that it pleased God, it must please God when we are being into the body of Christ, should please God. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంఘములో పాలిభాగస్తులు అవుతామో అవయవులుగా ఉంటామో అది దేవుడు ఏర్పరిచింది కాబట్టి దేవుడు దాని ద్వారా సంతోషిస్తాడు, దేవునికి అది ప్రీతికరము అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాం. So when God places it, we cannot ask any question in that because God is placing his chosen one. Keep in mind. కాబట్టి దేవుడు తాను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని వారి స్థానంలో ఉంచాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా దేవుని యొక్క నిర్ణయాన్ని మనము ప్రశ్నించజాలము. Then 19 to 21, what is he teaching there? కానీ 19 నుంచి 20, 21 వచనాల్లో ఆయన చేస్తున్నటువంటి బోధ ఏంటో మనం చూసినప్పుడు ఉపదేశము
it's called as kareya, which means need. There is a need there. కరయ అనేటువంటి గ్రీకు పదానికి గనక అవసరమును బట్టి, అవసరాన్ని సూచిస్తూ రాయబడినటువంటి మాటలు మనకు కనపడుతున్నాయి. Because I'm using Greek word for you to make you understand that it was so important in the whole book of Corinthians, this chapter, almost the Holy Spirit has very clearly taught 7 things here. నేను ఎందుకు ప్రత్యేకించి ఈ యొక్క గ్రీకు పదాన్ని వాడుతున్నానంటే, మీరందరూ కూడా దీనిని అర్థం చేసుకోవాలని ప్రత్యేకించి ఈ యొక్క 12వ వచనం నుంచి 20వ వచనం 31వ వచనం వరకు క్రీస్తు యొక్క శరీరం గురించి ఏ విధంగా చక్కగా వివరించబడిందో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలని, అలాగే దీనికి క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. So 19 to 21 talks about everyone is needed in the body of Christ. There is nothing called importance or unimportant member, not at all. కాబట్టి మనం ఇక్కడ గమనించినప్పుడు 19వ వచనం నుంచి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరి ప్రాముఖ్యమైనది, ఒకరి ప్రాముఖ్యత తెలియనిది అనేటువంటి ఏమీ లేవు, కానీ అవయవములన్నిటికీ కూడా సమానమైనటువంటి ఆ యొక్క విలువ ఇచ్చినట్టుగా మనము ఆ యొక్క వచనాల్లో చదవగలుగుతున్నాం. That is why you see the verse 21, I have no need of thee, I have no need of you. Nobody can say that. అందుచేతనే 21వ వచనం మనం చూసినప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి తల పాదములతో నీవు నాకు అక్కర్లేదు అనేటువంటి మాటలు మనం చూస్తాం. అలాగే ఘనత లేనివి, ఘనత తక్కువగా ఉన్నవి, ఇలాంటివి కూడా మనకు అక్కడ కనపడటం లేదు. Look at 22 to 24 now. ఇప్పుడు 22వ వచనం నుంచి 24 మనం చూసినప్పుడు, This is a word అంతేకాదు called, please read, brother. Yeah. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఈ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. So here he is talking about the word called thime, which means honor. తీమే అనేటువంటి గ్రీకు పదానికి అర్థం మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినట్టుగా ఘనపరిచేటువంటి అవయవాలు కొన్ని ఉన్నాయనేటువంటి మాట. So don't think somebody is less honorable in the body, somebody is more honorable. We give honor based on their property, based on their position, based on the society where they are, based on the education. But that is not at all acceptable in the sight of God in the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో దేవుని యొక్క చిత్తంలో మనం ఎవరికి కూడా పలాని వారికి ఘనత ఎక్కువ, వారి యొక్క సంపదను బట్టి, వారి యొక్క విద్యార్హతలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్స్ ని బట్టి కాదు, కానీ క్రీస్తు శరీరంలో అందరూ కూడా సమానులు, అందరూ కూడా ఘనులుగా ఎంచబడినట్టుగా మనం ఈ యొక్క వాక్య భాగాల్లో చదువుతున్నాం. That is why it seems God had tempered the body together, having given more abundance honor. అందుచేతనే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు దేవుడు అందరికీ కూడా ఎక్కువ ఘనతను కలుగజేశాడు అనేటువంటి మాట 21, 22 వచనాల్లో మనం చదువుతున్నాం. When you look into 24 to 26, another important word is mentioned here. తర్వాత 24 నుంచి 26 వరకు మనం గమనించినప్పుడు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. Yes, brother, please read that. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. Composed, the body is composed and much synchronized with each other. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఒకదానికొకటి చక్కగా అమర్చబడినటువంటి ఆ యొక్క రీతిని మనం ఇక్కడ చదువుతున్నాం. If you say the 6 strings of a guitar, all the 6 strings should be in tune. It matters even if one string is not tuned. కాబట్టి మనకు గిటార్ లో ఉన్నటువంటి ఆ యొక్క 6 స్ట్రింగ్స్ అన్ని కూడా అవి ఒకదానికొకటి ట్యూన్ చేయబడినప్పుడు మాత్రమే చక్కటి మ్యూజిక్ ని మనం వినగలుగుతాం. So they can be tuned by sufferings, sometimes by joy, and by sharing each one's life and lifestyle. కాబట్టి మన యొక్క జీవన విధానాన్ని బట్టి, మన యొక్క జీవన శైలిని బట్టి మనము ఒకరికొకరికి ప్రయోజనకరంగా మనము దేవుని శరీరంలో ఉండబోతున్నాం. Then coming to the 27 to 31. తర్వాత 27వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినప్పుడు now you see that how he says, now you are the body. Notice the word. Now you are 27వ వచనం చూసినప్పుడు మీరు క్రీస్తు యొక్క శరీరమై, the body of Christ and members in particular. కాబట్టి జాగ్రత్తగా చూసినప్పుడు మీరు క్రీస్తు యొక్క ఒక్క శరీరమై ఉన్నారు,
కానీ వేరు వేరు అవయవములై ఉన్నారు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. Today, very interesting. This verse is very interesting. 27, 28. When they see this verse, everyone start thinking they are building their own ministries. ఈ 27, 28 వచనాలు చాలా ఆసక్తికరంగా రాయబడ్డాయి. ఇవి మనము చాలా మంది చదువుకున్నప్పుడు వారేమనుకుంటారంటే వారి యొక్క వ్యక్తిగత పరిచర్యలు మొదలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలోనికి వచ్చేవారు కొందరు ఉన్నట్టుగా మనం చూస్తాం. Now notice very carefully. I don't know in Telugu Bible how is it. Verse 18 and verse 28 has one important word. మనము 18వ వచనము, 28వ వచనము 2 మనం చూసినప్పుడు అక్కడ రాబడినటువంటి ఒకే పదము దేవుడు తన యొక్క చిత్త ప్రకారము ఆయన శరీరంలో మనల్ని అమర్చాడు. 27వ వచనంలో మీరందరూ కూడా క్రీస్తు శరీరంలో ఒక్కటిగా ఉన్నారు కానీ వేరు వేరు అవయవములుగా ఉన్నారు అని you can see the word God set the members, verse 18, and verse 28, God had set some in the church. Can you see that? కాబట్టి మన ఇక్కడ వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు 18వ వచనంలో దేవుడు అందరినీ శరీరంలో తన చిత్త ప్రకారం ఏర్పరిచాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ 28వ వచనం వచ్చినప్పుడు కొందరిని అనేటువంటి మాటలు మనకు కనపడుతున్నాయి. Now this is the distribution of gifts for the body of Christ, for the edification of the body of Christ. This is not the identity to be called by names. కాబట్టి ఇది క్రీస్తు శరీరమైనటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసమై దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరముల చొప్పున కొందరికి అనేటువంటి మాట రాయబడింది. కానీ అది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి మనము ఏదో అతిశయించాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత రాయబడినటువంటి మాటలు కాదు. So God had set some. That means God is setting some. We cannot decide that. కాబట్టి దేవుడే కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఆ యొక్క కృపావరాలను బట్టి ఆయన స్థిరపరుస్తున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క విషయంలో ఏమాత్రం కూడా మనము దేవుని ప్రశ్నించజాలము. Now we have to be very careful to understand when we say apostles and prophets, we are talking about something which is already finished. These ministries are foundational ministries which is already laid. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఆయన కొందరు అపోస్తలులుగా, కొందరు ప్రవక్తలుగా అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు అవన్నీ కూడా ముందుగానే జరిగినటువంటి వాటివి కాబట్టి వాటికి మనం అంత ప్రాముఖ్యత మనము ఇవ్వము. So here the importance is all about the gifts. Nobody will demand the gifts. Gifts is given out of love. కాబట్టి ఎవరం కూడా మనము బహుమతులు లేదా బహుమానాల్ని దేవుడిచ్చేటువంటి వరములను మనము అడగము, కానీ అది దేవుడు ఉచితంగా తన ప్రేమ చేత ఇచ్చేటువంటివిగా మనకు కనబడుతున్నాయి. So here you can see God is assigning and God is keeping them all in the right place with the right gift. కాబట్టి 28వ వచనం చాలా జాగ్రత్తగా మనకి బోధించేది ఏంటంటే దేవుడు కొందరిని ఏ యొక్క స్థానాల్లో ఉంచారో వారి యొక్క కృపావరములను బట్టి వారిని ఆ యొక్క పదవుల్లో లేదా ఆ యొక్క కృపావరములను బట్టి క్రీస్తు శరీరంలో ఆయనే అమర్చాడు అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. So after talking about it, you can see chapter 13 is talking about the relationship of gift with the love. కాబట్టి మనము 12వ అధ్యాయము చివరి వచనమును అలాగే 13వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ యొక్క కృపావరములన్నింటి గురించి మాట్లాడుతూ దానిని దేవుని యొక్క ప్రేమకు ఏ విధంగా దాన్ని సరిపోల్చాడో మనము చక్కగా చదవగలం. When we study about gifts, there are two types of gifts we have to keep in mind. Two groups are there in the Bible, in the book of Romans chapter 12 and in the Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క కృపావరముల విషయంలో ఉన్నటువంటి రెండు గుంపులు మనకు కనబడుతూ ఉంటారు. One is said to be the spiritual gifts and one is grouped under charismatic gifts. ఒక విధంగా మనం చూసినప్పుడు కొందరైతే దేవుని యొక్క కృపావరములు కలిగినటువంటి వారుగా కనపడతారు, కొందరైతే బాహ్య సంబంధమైనటువంటి అందమైనటువంటి ఆ యొక్క పరిచయం కలిగిన వారుగా కనపడతారు మనకి. Charisma talks about grace or love. ఈ కరిస్మా అనేటువంటి మాట మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క కృప చొప్పున ఇచ్చేటువంటి వరాలుగా మనం చూడగలం. So we need to study in the context. Now our topic is not about gifts, but our topic is all about the body. ఇక్కడ మనం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము ఆ యొక్క కృపా వరముల గురించి కాదు, కానీ క్రీస్తు యొక్క శరీరముల యొక్క ప్రాముఖ్యతను గురించి మనము ధ్యానిస్తున్నాం. So we are almost going to come to an end of the message, but we need to very carefully look into what we have studied today and what the Holy Spirit has taught us today. కాబట్టి మనము ముగింపులో గురువులకు వచ్చాము కాబట్టి
పరిశుద్ధాత్మ దేవుడు మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏమి తాను మనకు ఉపదేశించాడు అనేటువంటి మాటల్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. Seek the gifts that edify others. It's not only that inflate your ego, my ego, but rather desire the ministry to strengthen the body of Christ. మన యొక్క అతిశయించటానికి మనము కృపావరములను అపేక్షించడం కాదు కానీ, దేవుడు ఏదైతే మనకి ఆ యొక్క వరములను ఇచ్చాడో వాటిని మాత్రమే అపేక్షించు వారంగా ఉండాలనేటువంటి మాటల్ని మనం దైవ గ్రంథంలో గమనించగలం. So the number one factor in the body of Christ is about one body, which brings unity, that is spiritual unity, which is about spiritual transformation. కాబట్టి మొట్టమొదటిగా ఒక స్థానిక సంఘములో క్రీస్తు శరీరమైనటువంటి స్థానిక సంఘాల్లో ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఐక్యత కలిగి ఉండటం. So when you talk about it, keep in mind we have no difference. This is about the invisible church, no difference at all. కాబట్టి ఈ యొక్క స్థానిక సంఘాన్ని గురించి ఐక్యత గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు కనబడినటువంటి సార్వత్రిక సంఘములో కూడా ఎలాంటి వ్యత్యాసాలు లేవనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకములో ఉంచుకుందాం. All have been drinking that into all are made to drink into one spirit. It is a finished past tense. ఇది ముందుగానే జరిగినటువంటి విషయంగా మనం చూస్తాం. మనం అందరము కూడా ఒకే పాత్రలోని మనం తాగాము అనేటువంటి భూతమానవ కాలంలో జరిగిపోయినటువంటి అంశంగా మనము వాక్యంలో చదివాం. Notice carefully, this does not mean that all groups like Pentecostals and all these people all together. It's not that. We are not talking about that. This is absolutely the pure body, which is the body without any blemish, spotless, and it is pure, washed and cleansed by the precious blood of Jesus Christ and purchased with a price of redemption. కాబట్టి మనము ఆయా శాఖలకు చెందినటువంటి పెంతెకోస్తు తర్వాత మిగతా శాఖలకు సంబంధించినటువంటి ఆ యొక్క సంఘాల గురించి మనం ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ ఎవరైతే దేవుని యొక్క రక్తములో కడగబడ్డారో, ఆయన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో చేర్చబడ్డారో, ఆ యొక్క సంఘము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి దేవుడు ఏ విధంగా తను ఆ యొక్క శరీరం కోసమే తన రక్తాన్ని కార్చాడో దాని ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Secondly, we are looking into many members, which talks about diversity in the local church. మన యొక్క స్థానిక సంఘాల్లో అవయవములు చాలా ఉన్నాయి అనేటువంటి మాట మనం గమనించినప్పుడు చాలా కృపావరాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటి వాటికి మనం సాదృశ్యంగా తీసుకొనవచ్చు. Number 3 is God placed each of them for a purpose. కాబట్టి మూడవదిగా మనం గమనించాల్సినటువంటి విషయం, దేవుడు తానే ఏర్పాటు చేశాడు కృపావరములను బట్టి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది. Which means talking about sovereignty of God in the local church. కాబట్టి మన యొక్క స్థానిక సంఘాలలో యేసు ప్రభువారి యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి ఒక అవగాహన, ఒక భావన మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Elders or deacons or nobody can do that. Nobody has the right to do that. కాబట్టి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎవరు కూడా సంఘ పెద్దలైనా సరే, పరిచారకులైనా సరే, ఎవరు కూడా దాని విషయంలో ఎవరు కూడా ప్రశ్నించడానికి అక్కడ సమయం కానీ ప్రశ్నించడానికి అర్హత కూడా లేదు. Joining the local church only by the local church, a visible church, starts with the act of obedience, that is obedience at the waters of baptism. కాబట్టి మనం దేనికైతే విధేయత చూపించి మన యొక్క పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్నామో అప్పుడు మనం సంఘంలో చేర్చబడ్డాం. Fourthly, we looked into mutuality. Everyone needs everyone. కాబట్టి నాలుగవదిగా మనం చూసినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి సంబంధం ఆధారపడటం అనేది మనం నాలుగవదిగా మనం చూచాం. Interdependence is mandatory. Nobody can think about I can do my own ministry. It is not allowed and accepted in the body of Christ. కాబట్టి క్రీస్తు శరీరమైనటువంటి మన యొక్క స్థానిక సంఘాలలో నేను ప్రత్యేకంగా ఈ పరిచర్య చేయగలుగుతాను అనేటువంటి మాటలు కాదు, కానీ మనమందరం కూడా అవయములు ఎలాగైతే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నామో, విశ్వాసులు కూడా ఒకరిపైన ఒకరు ఆధారపడి వారి యొక్క పరిచర్య కొనసాగించవలసిన వారై ఉన్నారు. Today, what we see in the church of God is people want to build their own ministry and empire, which is not at all biblical, not acceptable in the sight of God. And the word 18 says, it is not pleasing to God. కాబట్టి మనం చూసినటువంటి 18వ వచనంలో 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన విధంగా మనము అనేక స్థానిక సంఘాలు ఇప్పుడు గమనిస్తున్నటువంటి విషయాలు మనం చూసినప్పుడు వారు ఎప్పుడైతే వాక్యం కొంచెం తెలిసిన వెంటనే మా పరిచర్య మేము చేసుకుంటాము అనేటువంటి మాటలన్నీ చూసినప్పుడు ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనటువంటివి కావు అనేటువంటి విషయాన్ని 18వ వచనంలో పౌలు ప్రస్తావించాడు.
It's a very serious thing. You can see that one elder or one particular elder or an evangelist goes around 2-3 local assemblies doing the ministries of his own. కాబట్టి మనం గమనిస్తున్నటువంటి రీతిగా సంఘ పెద్దలు కానీ, సువార్థికులు కానీ 2, 3 సంఘాలను దర్శించిన తర్వాత వారి యొక్క సొంత పరిచర్యను చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది దేవునికి ప్రీతికరమైనది కాదు. It's something like a headquarters and branches. This is not concept. This concept is not at all allowed in the New Testament. Nowhere you see this. కాబట్టి నూతన వందన గ్రంథంలో మనం ఎక్కడ కూడా ఒక హెడ్ క్వార్టర్స్ ఒకటి ఉంది, బ్రాంచ్‌లు ఉన్నాయి అనేటువంటి ఈ యొక్క పద్ధతులేవి కూడా మనం కొత్త నిబంధన క్రైస్తవ సంఘాలలో మనం చూడము. If somebody wants little more light on the subject, let me draw your attention to the book of Revelation. Please come with me now. కాబట్టి దీని వైపున మనకి ఇంకొంచెం వెలుగులో దీన్ని మనం చూడాలని ఆశపడి వారి కోసమై నేను ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథానికి రండి. Revelation chapter 1 verse 12. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడతిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మరేచున్న అపరంజితో సమానమై Thank you, ఉండెను. brother. Thank you. I wanted that phrase. I saw 7 golden candlestick. సో ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట, నేను 7 సువర్ణ దీప స్తంభములను చూచాను. What is it referring to? అది దేనికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది అని చూచినప్పుడు Verse 11. 11వ వచనంలో 7 churches. 7 సంఘాల గురించి సాదృశ్యంగా కనపడుతున్నటువంటి దీపస్తంభాలు. It's not talking about 7 branches. Notice very carefully. జాగ్రత్తగా గమనించినప్పుడు అవి 7 శాఖలు కాదు కానీ 7 దీపస్తంభాలు అనగా 7 సంఘములు అనేటువంటి Union మాట. church, a local church is of its own. There is no branches here. కాబట్టి స్థానిక సంఘము అన్నప్పుడు అది దానికి వివిధమైనటువంటి శాఖలు ఉండవు, కానీ స్థానిక సంఘం అనేది ఒక్కటిగానే ఉంటుంది. Our duty is to correct everybody in the church of God. If anybody is using the word branches, it has to be corrected. It's a wrong phrase which is going on for years. కాబట్టి మనలో ఎవరమైనా కూడా శాఖలు అనేటువంటి పదాలు వాడినప్పుడు మనము అది వాక్యానుసారం కాదు కనుక పెద్దలైనటువంటి మనము దానిని సరి చేయవలసిన వారంగా మనం కనబడుతున్నాం. Because it's very important to understand from the Old Testament to the New Testament. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గురించి పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం వరకు కూడా సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి మనము చాలా విషయాలు నేర్చుకోగలం. If you look into Exodus chapter 25 verse 31 to 32. నిర్గమకాండం 25వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. Look at this. Look at this for your better edification. Let me show you now. ఇంకొంచెం మనకి అవగాహన రావడానికి మనము ప్రోత్సాహపరచబడడానికి నిర్గమకాండం 25వ అధ్యాయం 31st verse. 31వ వచనం నేను చదువుతున్నాను. Thou shalt make a candlestick of pure gold. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు నీవు మేలిమి బంగారముతో దీప వృక్షమును చేయవలెను. Verse 32. 32వ వచనం దీప వృక్షము యొక్క 6 branches shall come out of the sides, 3 branches of candlestick out of one side, 3 branches of candlestick out of other side. 32వ వచనంలో దీప వృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలు నిగుడు వలెనటువంటి మాట మనం చదువుతున్నాం. So people are thinking, when they look at this, they think that, oh, there are a lot of branches. So if they're comparing this with that, no, this is the contrary of that. కాబట్టి ఇది చదివినటువంటి చాలా మంది కూడా చాలా శాఖలు ఉన్నాయనేటువంటి అర్థంలోకి వస్తారు కానీ అది ఆ అర్థం ఇచ్చేటువంటి శాఖలుగా అది రాయబడలేదు ఇక్కడ. Here it refers to 7 oil lamps. ఇక్కడ 7 దీప వృక్షాలు అనేటువంటి మాట చక్కగా రాయబడి ఉంది. Why? To lighten the tabernacle. ఎందుచేతనంటే ప్రత్యక్షపు గుడారానికి వెలుగివ్వటానికి అవి చేయబడ్డాయి. The 7 lamps are lighting, are representing God's light, the presence in the midst of the camp. కాబట్టి ఆ యొక్క సమాజంలో దేవుని యొక్క ప్రకాశమానము కలగటం నిమిత్తమై ఆ యొక్క దీప వృక్షము అనేటువంటి మాట రాయబడింది. దేవుని యొక్క సన్నిధి, ఆయన కాంతి అక్కడ ఉండాలని ఉద్దేశం చేత. But you saw in Revelation there is no word called branches there. కాబట్టి మనం చదివినటువంటి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి శాఖలుగా మనకు కనబడవు.
It is talking about 7 golden candlesticks. అక్కడ నేరుగా రాయబడినటువంటి మాట 7 దీప స్తంభములు. Oh, my dear believers, we're going to stop here because our time is up. కాబట్టి నా ప్రియ సహోదర విశ్వాసులారా, మనకు సమయం మించిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఆపుదాం. We thank and praise God for this lovely morning time where we are starting our study about is there glory in the body of Christ? Are we building the body of Christ? కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉదయకాల సమయంలో దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క మహిమ, నిజంగా దేవుడు మహిమపరచబడుతున్నాడా అనేటువంటి మాట మనం చూసాం. Thank you for your patient listening, and may God bless each one of us as we study the word of God. Holy Spirit is our teacher. We are here only to bring out the truth. కాబట్టి మనం యొక్క వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఉపదేశం చేస్తున్నాడు. మనం కేవలము దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రకారం మాత్రమే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇది గమనంలోకి ఉంచుకుందాం. మీరు ఓపికగా విన్నందుకు మీకు అందరికీ యేసు ప్రభు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి క్రీస్తు శరీరం, అందులో అవయవాలు దేవుని మహిమ కొరకు ఎలా ఉపయోగించబడాలో అవి మనతో మాట్లాడారు. చక్కని వాక్యం అందించిన జోయల్ అబ్రహాం అన్న వందనాలనా? వందనాలు. ఓకేనా. 2010లో ఉయ్యూరులో చూశాను. మీరు అక్కడి నుంచి ఇప్పటికి ఏం మార్పు లేరు. చాలా చాలా వందనాలనా? ఓకే. చక్కగా తర్జుమా చేసిన మన ప్రియులు కేజే రూపస్ అన్న కూడా వందనాలనా? ఈ వాక్య ఫలింపు కోసం మరి మామిడాడ నుంచి కందుకూరి ఆశీర్వాదం అన్న ప్రార్థన చేస్తారు దేవుని సేవకులు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ఈ సమయంలో ఇంతవరకు మీరు చేసిన సహాయంకై స్తుతిస్తున్నాం. మీ దాసుని బలపరిచి స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రభు అవయవాలు మీ నామ మహిమార్థమై ఉపయోగపడినట్లుగా మా ప్రియ ప్రభువా, మీ దాసుని గత కొంత నెలలుగా మీరు వాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్థానిక సంఘం మీ మహిమార్థమై అందులో పరిచారకులు కానీ, ఎల్డర్స్ కానీ, సువార్థికులు కానీ ప్రభువా, మీ నా మహిమార్థమై మీ సొత్తుగా ఉన్నటువంటి బిడలుగా గుర్తించడం కొరకు మీ దాసునితుల్లో నుండి మీరు మాట్లాడిన దాని కొరకు స్తోత్రాలు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకులు ఎంతో మేలు పొందడానికి ప్రభువా మీరు అనుగ్రహిస్తున్న మీ దాసులను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ సిద్ధపరిచి మీ దాసులను తెస్తున్నారు. అందుకే మీకు స్తోత్రమును చెల్లిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, మా కొరకై కలువరి శిలువలో రక్తధారల కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి నమ్మికతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. వందనాలన్నా. ప్రార్థన చేసిన ఆశీర్వాదం కొందనాలన్నా. ప్రార్థన చేసిన ఎర్రప్రెడ్డి అన్న, పాట పాడిన ప్రవీణ్ అన్న, వాక్యం కొరకు ప్రార్థన చేసిన మన ప్రియులు లేవిరాజు అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన ఆశీర్వాదం అన్నకు, చక్కని వాక్య తలంపులు అందించిన జోయల్ అబ్రహాం అన్నకు, తర్జుమా చేసిన రూపస్ అన్నకు, నాకు ఈ అవకాశం కల్పించిన బర్నబాస్ అన్నకు నేను వందనాలు చెప్తూ మిగిలిన సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాను.